వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షోభం చూస్తా ఉన్నారు కాబట్టి ప్రజలంతా కేసీఆర్ కోరుకుంటున్నారు. 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయబోతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలంగాణ సెక్రటరీకి వచ్చిందని తెలిసింది. గతంలో అన్నారు ముఖ్యమంత్రి గారు, ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రక్షణ కవచం, ఒకవేళ కాకపోతే వేరే వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం ఎవరి పాలవుతుందో మీరు చూస్తారని చెప్పారు. అన్నట్టుగానే ఇలా మీనాక్షి నటరాజన్ సెక్రటరియట్కి వచ్చి అఫీషియల్ మంత్రిమండలి సమావేశంలో పాల్గొనడం, సెక్రటరియట్ ఆఫీస్కి రావడం, ఇలా రేవంత్ రెడ్డి అంటే ఆయన బీజేపీ కోవట్ అని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సంపేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు నమ్మారు. కాబట్టి ఆయన యొక్క ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ను ఈయన బీజేపీ కోవట్గా భావించి మీనాక్షి నటరాజన్ ఇలా హైదరాబాద్ పంపిండు. చివరికి హైదరాబాద్ సెక్రటరియట్లో పంపిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. గతంలో హర్యానా ఎలక్షన్స్కి రాష్ట్రం నుంచి డబ్బుల ముఠా పంపిరు, ఢిల్లీ ఎలక్షన్కు డబ్బుల ముఠా పంపాడు రేవంత్ రెడ్డి, మరి మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బుల ముఠ పంపాడు. చివరికి ఈరోజు రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల కోసం డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ ముఠా ఎత్తుకోవడానికి వీళ్ళ సెక్రటరీలో వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరు ఏం చేసినా కానీ వదిలి పట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీజేపీ నాయకులు వారికి బండి సంజయ్, ఎంపీ అరవింద్, కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు పలుకుతున్నారు? మీరిద్దరు కలిసిపోయాయి కదా. వీళ్ళ బంధం ఎట్లయిపోయిందంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు గతంలో, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, ఫెవికాల్ ఫిక్సింగ్ అయిందని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఫెవికాల్ అంటుకుంటే విడిచిపెట్టరు కదా, ఆ విధంగా వీరి యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో వాళ్ళ సర్వేలో తేలింది. రేపు ఎన్నికలు జరిగితే 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని తెలిసింది. ఇలా జైనింగ్స్ కూడా నిజామాబాద్లో 500 మందిని జాయిన్ చేసినాం, ఇక్కడ ఆర్మూర్లో కూడా జైనింగ్స్ పెట్టుకోబోతున్నాం. అంటే ప్రజలంతా మళ్ళా మా వైపు తిరిగి వస్తా ఉన్నారంటే దీనికి గతంలో నక్కకు నాగలో అనుకున్నంత తేడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.